ఎగ్జిట్ ఉంది కదా, పక్కన ఉన్న స్మాల్ లెటర్కి టచ్ అవుతుంది. కరువుతో స్లాంట్, స్టాండింగ్ లైన్, కరువుతో స్టాండింగ్, కరువుతో స్మాల్ స్లాంట్, పైకి వెళ్ళి కిందికి స్టాండింగ్, కరువుతో ఎగ్జిట్. చెయ్యి దూరంగా డాట్. నెక్స్ట్ లెటర్ ఎస్, స్లాంట్గా వెళ్ళండి. లూప్ పెడుతూ మళ్ళీ కిందికి స్లాంట్ రాస్తే రాయాలి. నెక్స్ట్ ఎస్ కూడా ఎగ్జిట్ లేదు కాబట్టి పక్కన ఉన్న స్మాల్ లెటర్ టచ్ అవుతుంది. కరువు తిప్పండి, వెనక్కి వస్తూ సర్కిల్, లోపల ఇంకో సర్కిల్ పెడుతూ స్లాంట్, కరువుతో స్టాండ్, ఎన్ బాడీ పెద్దగా రాస్తూ స్టాండ్, కరువుతో కొంచెమే స్లాంట్, పైకి వెళ్ళి కిందికి స్టాండ్, కరువుతో ఎగ్జిట్. ఇప్పుడు చెయ్యి డాట్ పెట్టండి. నెక్స్ట్ ఎస్ లాగా సాగదీస్తూ రాయాలన్నాం కదా, అది ఎస్ లెటర్. ఎస్ కూడా ఎగ్జిట్ లేదు కాబట్టి పక్కన ఉన్న స్మాల్ లెటర్కి టచ్ అవ్వకూడదు. కరువు ఈ రాస్తూ స్మాల్ స్లాంట్, కింద లెటర్ రావాలి పట్టానికి టచ్ అవ్వకూడదు. సన్నగా పెడుతూ బేస్ లైన్ కనెక్ట్ చేయండి. ఎగ్జిట్ పెట్టండి, స్లాంట్, వెనక్కి వస్తూ సర్కిల్, పైకి వెళ్ళి కిందికి స్టాండ్, కరువుతో ఎగ్జిట్. ఇప్పుడు చెయ్యి డాట్ పెట్టండి. నెక్స్ట్ కరువుతో స్లాంట్, కరువుతో ఎగ్జిట్, స్ట్రైట్గా స్టాండింగ్ లైన్, ఎగ్జిట్ పెట్టండి. యూ లెటర్కి ఎగ్జిట్ ఉంది కాబట్టి పక్కన ఉన్న స్మాల్ లెటర్కి కనెక్ట్ అవుతుంది. కరువుతో స్టాండింగ్, కరువుతో స్టాండింగ్, కరువుతో స్టాండింగ్, కరువుతో స్లాంట్, మళ్ళీ కరువు, వెనక్కి వస్తూ సర్కిల్, పైకి వెళ్ళి స్టాండింగ్, కరువుతో ఎగ్జిట్. ఉమా. నెక్స్ట్ వి లెటర్, కరువు తిప్పుతూ స్లాంట్, మళ్ళీ ఇక్కడ కరువుతో స్లాంట్. మీకు ఎగ్జిట్ లేదు కదా, విడివిడిగా రాయాలి, పొరపాటును టచ్ చేయకూడదు. కరువు, వెనక్కి వస్తూ సర్కిల్, స్టాండింగ్, కరువుతో స్లాంట్, కరువుతో స్టాండింగ్, కరువుతో స్టాండింగ్, కరువుతో స్టాండింగ్, కరువుతో స్లాంట్, సన్నగా లూప్ పెడితే ఎస్ బాడీ పెద్దగా రావాలి, కొంచెం ముందుకెళ్తే పైకి స్టాండింగ్, కరువుతో ఎగ్జిట్. ఇప్పుడు చెయ్యి దూరంగా డాట్ పెట్టాలి. వంశీ. నెక్స్ట్ డబ్ల్యూ, యూలోని సగం పార్ట్ వీలోని సగం పార్ట్ కలిపితే డబ్ల్యూ అవుతుందని చెప్పేసి అనుకున్నాం. డబ్ల్యూ ఎగ్జిట్ ఉందా, లేదు, పక్కన స్మాల్ కనెక్ట్ అవుతుందా, కనెక్ట్ అవుతుంది. కరువు, వెనక్కి వస్తూ సర్కిల్, పైకి వెళ్ళి కిందికి స్టాండ్, కరువుతో స్లాంట్, చిన్న లూప్ పెడితే ఎస్ బాడీ పెద్దగా రాయాలి, స్మాల్ స్లాంట్, స్టాండింగ్ లైన్, కరువుతో స్లాంట్, కరువుతో స్టాండింగ్, కరువుతో స్టాండింగ్, కరువుతో స్టాండింగ్, కరువుతో ఎగ్జిట్. వసీం. చెయ్యి డాట్ పెట్టాలి. నెక్స్ట్ ఎక్స్, హాఫ్ సర్కిల్స్ లాగా, హాఫ్ సర్కిల్స్ లాగా ఎక్స్. ఎక్స్ ఎగ్జిట్ ఉందా, లేదు, పక్కన స్మాల్ లెటర్కి కనెక్ట్ అవ్వాలి, స్లాంట్, ఈ రాస్తూ స్లాంట్, పైన చిన్న లూప్ పెడుతూ స్లాంట్, సి లాగా రాస్తూ స్లాంట్, మళ్ళీ కరువు, వెనక్కి వస్తూ సర్కిల్, ఇక్కడ ఇక లూప్ పెడుతూ స్లాంట్, కరువుతో స్లాంట్, మళ్ళీ పైకి వెళ్ళండి, మళ్ళీ కిందికి రండి, కరువుతో ఎగ్జిట్ పెట్టండి. జిరాక్స్. నెక్స్ట్ వై లెటర్, జెడ్ లెటర్. నెక్స్ట్ లెటర్ వై, కరువుతో స్లాంట్, కరువుతో స్లాంట్, స్ట్రైట్గా స్టాండింగ్, సన్న లూప్ పెడుతూ ఎగ్జిట్ వరకు రావాలి. కరువు తిప్పండి, వైకి ఎగ్జిట్ ఉంది కదా, టచ్ అవుతుంది. యా లెటర్, కరువుతో స్లాంట్, కరువుతో స్టాండింగ్, కరువుతో స్టాండింగ్, కరువుతో స్టాండింగ్, కరువుతో స్మాల్ స్లాంట్, స్టాండింగ్ లైన్, కరువుతో స్లాంట్, కరువుతో స్టాండింగ్, కరువుతో స్టాండింగ్, కరువుతో స్మాల్ స్లాంట్, స్టాండింగ్ లైన్, కరువుతో ఎగ్జిట్. ఇప్పుడు చెయ్యి డాట్ పెట్టాలి. యామిని. నెక్స్ట్ లెటర్ జెడ్, స్లాంట్గా వెళ్ళి కరువుతో స్లాంట్, మళ్ళీ పైకి వెళ్తూ స్టాండింగ్ లైన్, సన్నగా లూప్ పెడుతూ బేస్ లైన్ కనెక్ట్, స్లాంట్ లైన్, కరువు తిప్పండి. చూడండి జెడ్కి కూడా ఎగ్జిట్ ఉంది కాబట్టి పక్కన ఉన్న స్మాల్ లెటర్కి కనెక్ట్ అవుతుంది, వెళ్ళిపోవాలి. లూప్ పెడుతూ స్ట్రైట్గా స్టాండింగ్ లైన్, కరువుతో స్లాంట్, కరువుతో స్లాంట్, కరువు తిప్పండి, ఈ రాస్తూ స్లాంట్, మళ్ళీ కరువు, ఈ రాస్తూ స్లాంట్, స్మాల్ లూప్ పెడుతూ స్మాల్ స్లాంట్, సి లాగా రాస్తూ ఎగ్జిట్. జెడ్, ఏ నుంచి జెడ్ వరకు నేమ్స్ ఎలా రాయాలి అనేది నేర్చుకున్నాం. సో ఈ నేమ్స్ ఇలాగే రాయాలి. ప్రతి లెటర్ కూడా చెక్ చేసుకోవాలి, ఏ లెటర్ పక్కన ఉన్న స్మాల్ లెటర్కి కనెక్ట్ అవుతుంది, ఏ లెటర్ పక్కన ఉన్న స్మాల్ లెటర్కి కనెక్ట్ అవ్వదు అనేది చెక్ చేసుకుంటూ రాశారు. ఒక్కసారి ఆ ఫ్లో మీ మైండ్లో పడిపోయింది అంటే ఇక లైఫ్లో మిమ్మల్ని ఎవరు కూడా కదిలించదన్నమాట. ఆ ఫ్లో అలాగే వచ్చేస్తుంది. ఏ నుంచి జెడ్ వరకు లెటర్స్ రాసే విధానం ఇది. ఈ లెటర్స్ని ఇలాగే రాయాలి. ప్రతి లెటర్ కూడా చెక్ చేసుకోవాలి. క్యాపిటల్ లెటర్స్లో అన్ని లెటర్స్ స్మాల్ లెటర్స్కి కనెక్ట్ అవ్వవు కాబట్టి ఏ లెటర్ కనెక్ట్ అవుతుంది, ఏది కనెక్ట్ అవ్వదు అనేది మీరు ఒకసారి చెక్ చేసుకుని రాశారు అంటే
ఇబ్బంది పడే అవకాశం అనేది ఉండదు. ఇది ఈరోజు క్లాస్. హ్యాండ్ రైటింగ్ పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఈజీగా ఎలా రాయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ కావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. యాక్చువల్గా నేను టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తాను అని మీకు చాలాసార్లు చెప్పాను. ఎవరికైనా టీచర్స్కి, ఏ స్కూల్ వాళ్ళైనా సరే టీచర్స్కి హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ కావాలి, మా స్కూల్లో కూడా 100% హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వాలి, మా పిల్లలకు కూడా బెస్ట్ హ్యాండ్ రైటింగ్ ఇవ్వాలి అనే ఆలోచన ఎవరికైనా ఉంటే దయచేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నేను టీచర్స్ కూడా హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాను అనమాట. హ్యాండ్ రైటింగ్ పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.